ఇక వృషభ రాశి వారికి మిథున రాశిలో గురుగ్రహ సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది అధ్యయనం చేస్తాం. ప్రధానంగా ఉద్యోగరీత్యా ఈ రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంతవరకు ఎదుర్కొన్నటువంటి టెన్షన్స్ ఏవైతున్నాయో క్రమేపీ కూడా ఈ రాశి వారికి తగ్గుముఖపడతాయి. దీనివల్ల బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేయగలుగుతారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి గైడ్ చేసే వ్యక్తులు కొంతమంది లభిస్తారు. అంటే గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అని చెప్పే వ్యక్తులు వీరికి తారసపడతారు. కాబట్టి వారి చెప్పింది వినడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారి శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టాలి, స్పెక్యులేషన్ బిజినెస్ ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తాం అని చెప్పి అనుకుంటున్నారో చేస్తున్నారో అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అది కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశివారు తమ జీవిత భాగస్వామి కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేస్తారు. అంటే కొంతకాలంగా ప్రధానంగా ఈ రాశివారు అయితే తమ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపలేకపోయారు. అది టెన్షన్స్ వల్ల కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, ఆరోగ్యం వల్ల కావచ్చు, పని ఒత్తిడి వల్ల కావచ్చు, దేనివల్ల కూడా కావచ్చు. దాని నుంచి బయటకు వచ్చి జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని ఈ సంవత్సరం ఎక్కువగా గడుపుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశివారు ఈ సంవత్సరం సంతానానికి సంబంధించిన శుభవార్తలు కూడా అందుకుంటారు. అంటే సంతానం ఉద్యోగం సరిగ్గా లేదు, మంచి ఉద్యోగం కావాలని చెప్పి కోరుకునే తల్లిదండ్రులు కానీ, వారి యొక్క వివాహం కావడం లేదని బాధపడే తల్లిదండ్రులు కానీ ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. అత్తారింటి వారితో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఆరోగ్యపరంగా కొంతకాలంగా ఎవరైతే సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారో, తరచూ డాక్టర్స్ని కలుస్తున్నారో అటువంటి వారు మాత్రం ఈ సంవత్సరం కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించక తప్పదు. ముఖ్యంగా ఈ మెడికేషన్ ఏదైతే ఉందో అది మరికొంతకాలం కంటిన్యూ చేయక తప్పదు. అంటే ఆరోగ్యం బాగలేనప్పుడు మనకు వైద్యులు ఏదైతే మందులు ఇస్తారో దాన్ని మరికొంతకాలం వాడక తప్పదు. అంటే మొత్తం మీద ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా దృఢంగా మారడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే గతమంతా కూడా కాస్త ఇబ్బంది పడ్డారు కాబట్టి మంచి సమయం వచ్చినా అది పికప్ అవ్వాలి, దాని ఫలితం రావడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఏమాత్రం ఆరోగ్యం సహకరించినా గురువారం పూట ఉపవాసం ఉండడం, గురువుల యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. దాంతోపాటుగా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు.